ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, జనగామ, హన్మకొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అత్యధికంగా సంగెం మండలం కాపుల కనిపర్తిలో 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగెంలో 18.7 సెంటీమీటర్లు, ఉర్సులో 14.8 సెంటీమీటర్లు, వర్ధన్నపేటలో 12.2 సెంటీమీటర్లు, కల్లెడలో 11.2 సెంటీమీటర్లు, కాశీబుగ్గలో 11.1 సెంటీమీటర్, గొర్రెకుంటలో 10.5 సెంటీమీటర్లు, ఏనుగలులో 10.2 సెంటీమీటర్లు, నెక్కొండలో 9.8, చెన్నారావుపేటలో 8.6, రాయపర్తిలో 8.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. మహబూబాబాద్ జిల్లా వడ్డే కొత్తపల్లిలో 11.9 సెంటీమీటర్లు, తొర్రూరులో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, జనగామ జిల్లా కొడకండ్లలో 11.9 సెంటీమీటర్లు, జాఫర్గఢ్లో 9.1 సెంటీమీటర్, దేవరుప్పులలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు హన్మకొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. కాజుపేటలో 10.7 సెంటీమీటర్లు, మూలుగు రోడ్డులో 10.1 సెంటీమీటరు, ఐనవోలులో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ నగరంలో కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. శాకరాసికుంట, హనుమాన్ నగర్, ఏకశిలా నగర్, సంతోషిమాత కాలనీ, శివానగర్ స్టేషన్ రోడ్లోని గణపతి నగర్ కాలనీలో భారీగా వరద నీరు చేరింది. ఏకశిలా నగర్లో పెద్ద కాలువ పొంగి పొర్లుతుంది. దాంతో ఇళ్లలోని సామగ్రి అంతా పూర్తిగా తడిసిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఎవరూ బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సముద్ర ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదవుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న సాయంత్రం నుంచి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. వరంగల్, హన్మకొండ నగరాల్లోనైతే ఎడతెరిపి లేని వర్షం అర్ధరాత్రి నుంచి కొనసాగిన పరిస్థితి. జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి ఉన్న సందర్భాన్ని కూడా చూస్తా ఉన్నాము. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నటువంటి సూచన వాతావరణ శాఖ చేస్తా ఉన్న సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే మొత్తం వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు 6 జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ అయిన సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు అంటే నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి వర్షపాతం వివరాలు కూడా మనం గమనించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వరంగల్ జిల్లా సంగెం మండలం కాపుల కనపర్తిలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న ఇవాళ వాతావరణ శాఖ విడుదల చేసినటువంటి జాబితా ప్రకారం కాపుల కనపర్తిలో 21.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి సంగెంలో 18.7 సెంటీమీటర్లు, ఉర్సు ప్రాంతంలో 14.8 సెంటీమీటర్లు, వర్ధనపేట మండల కేంద్రంలో 12.2 సెంటీమీటర్లు, కల్లెడ గ్రామంలో 11.2 సెంటీమీటర్లు, వరంగల్ పట్టణంలో ఉన్నటువంటి కాశీబుగ్గ ప్రాంతంలో 11.1 సెంటీమీటర్లు, గురకుంటలో 10.5 సెంటీమీటర్లు, ఏనుగల్లు గ్రామంలో 10.2 సెంటీమీటర్లు, నెక్కొండలో 9.8 సెంటీమీటర్లు, చెన్నరావుపేటలో 8.6 సెంటీమీటర్లు, రాయపర్తిలో 8.2 సెంటీమీటర్లు వరంగల్ జిల్లాలో మనం చూసినట్టయితే ఇలా ఉంది. మహబూబాబాద్ జిల్లాలో వడ్డే కొత్తపల్లిలో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తొర్రూరులో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం, జనగామ జిల్లా కొడకండ్లలో 11.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హన్మకొండ జిల్లా కేంద్రంతో పాటు కాజీపేట ప్రాంతంలో 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. ములుగు రోడ్లోను 10.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వరంగల్ నగరం, హన్మకొండ నగరాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. చాలా కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి. రోడ్లన్నీ కూడా
జలమయమై రోడ్ల మీదకి ఎవరు వెళ్ళలేని సిచ్యువేషన్ చాలా ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. స్కూల్ సమయం కావడంతో తల్లిదండ్రులు వెళ్ళాలంటే కూడా ఇబ్బందులు పడే విధంగా రోడ్లన్నీ కూడా మారిపోయిన పరిస్థితి. రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మురిగాయి. వరంగల్ నగరానికి సంబంధించి శాకరాశికుంట కావచ్చు, హనుమాన్ నగర్ కావచ్చు, ఏకశిలా నగర్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శివనగర్ ప్రాంతం అంతా కూడా నీట మురిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో ఇళ్లలోకి నీళ్లు చేరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. అధికారులు పట్టించుకోవడం లేదన్నటువంటి అంశాన్ని అయితే స్థానికులు చెప్తా ఉన్న సందర్భం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా వరంగల్ పట్టణంలో మనం చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి 32వ డివిజన్ లో రామ్ లక్ష్మణ్ గార్డెన్ ప్రహారీ కూడా కూలిపోయింది. దీంతో అక్కడే ఉన్నటువంటి కరెంటు స్తంభాలు నేలకొనిన పరిస్థితుల్లో మొత్తం విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పింది. లక్ష్మీనగర్ కాలనీకి ఆ ప్రహారీ కూడా కూలిపోవడంతో రాకపోకలు అక్కడ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. వరంగల్ నగరానికి సంబంధించి కరీంబాగ్ ప్రభుత్వ పాఠశాలలో కూడా భారీ వరద నీరు చేరిన పరిస్థితుల్లో ఆ స్కూల్ కు ప్రిన్సిపల్ అయితే సెలవు ప్రకటించారు. మరోవైపు ఇటు అండర్ బ్రిడ్జ్ ప్రాంతం, వరంగల్లో ఉన్నటువంటి అండర్ బ్రిడ్జ్ ప్రాంతానికి సంబంధించి భారీగా వర్షపు నీరు అండర్ బ్రిడ్జ్ దగ్గరికి చేరడంతో ఆ వర్షపు నీరు వరద నీటికి ఒక కారు అయితే కొట్టుకొచ్చినట్టుగా మనం తెలుస్తా ఉంది. ఆ కారు ఎక్కడి నుండి కొట్టుకొచ్చిందనే అంశం అయితే ఇప్పటికీ తెలియట్లేదు. ఆ కారు ఎవరికి సంబంధించిన అనేది ఇంకా తెలియడం లేదు. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి చెరువులు కూడా మనం గమనించినట్టయితే మహబూబాబాద్ వైపు పాలేరు, మున్నేరు, ఆకేరు బావు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇటు నర్సంపేట వైపు పెద్ద చెరువు, గురజాలకు సంబంధించినటువంటి పెద్ద చెరువు కూడా మత్తడి పరి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇటు దంతలపల్లి, మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలో ఉన్నటువంటి పాలేరు వాగు ఉధృతంగా పొంగడంతో అక్కడ రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతున్న సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే ఎల్లో అలర్ట్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జారీ అయి ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. మరో 3-4 రోజుల పాటు ఇవే వర్షాలు, ఇదే వాతావరణం ఉంటున్నట్టుగా వాతావరణ శాఖ సూచనలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికాంత్.